వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గం యొక్క ప్రధానమైనటువంటి వాయిస్గా మారిపోయారు. అందువల్లే తెలుగుదేశం పార్టీ అంబటి రాంబాబును టార్గెట్గా చేసి రాజకీయాలు చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న గుంటూరులో ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత బొండా ఉమ అంబటి రాంబాబుతో సన్నిహితంగా మెలగటంపై తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం సీరియస్గా ఉంది. దీనికి సంబంధించి బొండా ఉమ్మను వివరణ కోరుతూ ఆయనకు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశంపై బొండా ఉమ్మ కూడా స్పందించారు. 2019కు ముందు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను ప్రజలందరికీ తెలిసినటువంటి విషయాలనే నేను ప్రస్తావించాను తప్ప సొంతంగా నేను కల్పించి ఏమీ మాట్లాడలేదు. కాబట్టి 3 మెన్ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వడానికి నేను ఏ రకంగా కూడా ఆలోచించట్లేదు, వారి ముందు నా వివరణ ఇస్తానంటూ కూడా ఆయన మీడియా పాయింట్ దగ్గర తెలియజేయడం జరిగింది. అయితే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బొండా ఉమ అంబటి రాంబాబుతో కలిసినందుకే ఆయనపై సీరియస్ అయ్యారనుకుంటే దానికి ముందు జరిగినటువంటి పరిణామాలు అంటే ఒక ఫంక్షన్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కూడా అంబటి రాంబాబును ఆలింగనం చేసుకుంటూ మాట్లాడినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దాని మీద మరి ఆయన ఎవరో కూడా వివరణ కోరలేదు. అయితే బొండా ఉమ అంబటి రాంబాబుతో కలిసి ఉండటం, అలాగే గుంటూరులో జరిగినటువంటి ఆ సంస్మరణ సభలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం గారు నాయకుడిగా ఉండి ఆయన కాపు ఉద్యమం చేయటం వల్లే 2019లో అధికారం కోల్పోయామంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే విజయవాడలో ముద్రగడ విగ్రహం నెలకొల్పి తీరుతామంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడికి ఉన్నటువంటి పిఠాపురం వర్మ కూడా మీ వ్యక్తిగత విషయాలు పార్టీకి ఆపాదించవద్దంటూ కాపులకి ఎవరైనా మేలు చేశారంటే అది చంద్రబాబు నాయుడే చేశాడు, జగన్మోహన్ రెడ్డి కాపులను అసలు పట్టించుకోలేదంటూ కౌంటర్ ఇచ్చారు. కానీ అదే ముద్రగడ పద్మనాభం గారిని స్వయంగా పిఠాపురం వర్మ ఇంటికెళ్ళి కలిసి ఆయనతో చర్చించి కరచాలనం చేసి ఆలింగనాలు చేసుకున్నటువంటి వీడియోలు కూడా బయటపడ్డాయి. మరి దాని మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వర్మ వివరణ ఇచ్చారో లేదో కూడా తెలియదు. మరికొన్ని విషయాలు చూసినట్లయితే బొండా ఉమ్మను విమరణ అడిగిన కానించి కూడా బొండా ఉమ్మ అనుచరులు కావచ్చు, కొంతమంది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అందరూ కూడా గతంలో సచివాలయం దగ్గర అంటే శాసన మండలి దగ్గర లోకేష్ గారు బొత్స సత్యనారాయణతో సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలను కూడా వాళ్ళు కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా మొన్న జరిగినటువంటి జక్కంపూడి రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో జరిగినటువంటి ముద్రగడ సంస్మరణ సభలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత జ్యోతుల్ నెహ్రూ పాల్గొన్నారు. అలాగే ఆ పార్టీలో కొనసాగుతున్నటువంటి వంగవీటి రాధా కూడా వచ్చారు. అంతేకాదు అంటే మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే తారకరత్న చనిపోయినప్పుడు వైసీపీ నుంచి ప్రతినిధిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి ఉన్నారు. వీటన్నిటికీ లేని ఇబ్బంది కేవలం అంబటి రాంబాబుని ఆలింగనం చేసుకుని ఆయనతో సన్నిహితంగా మెలగటం వల్లే ఆయన పక్కన కూర్చొని ఆయనతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడటమే బొండా ఉమ్మ చేసినటువంటి తప్ప, అందువల్లే ఆయన టార్గెట్ చేశారన్నటువంటి వాదన వినిపిస్తున్నటువంటి సమయంలో ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక తండ్రిని కోల్పోయాం, తండ్రి స్థానంలో ఉన్నారాయన. కాపు ఉద్యమానికి సంబంధించి ఎప్పటి నుంచో కూడా ఆయన ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అహర్నిశలు కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన చనిపోవడంతో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పుడు ఎవరు కూడా పెద్ద దిక్కు లేరు, కుటుంబ పెద్దను పోయినట్టుగా మేమందరం ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యంలో అన్ని విషయాల్లోని కూడా అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గం నుంచి గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు. ఏ అంశం చూసినా సరే అంబటి రాంబాబు లేనటువంటి ఎపిసోడ్ అయితే కనబడట్లేదు. ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ఆయన యొక్క పాత్ర ఉంటుంది. ముద్రగడ పద్మనాభం గారి తర్వాత ఎవరైనా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక బలమైన వాయిస్ వినబడుతుందంటే అది కేవలం అంబటి రాంబాబు గారిది అన్నటువంటి వాదన అభిప్రాయం గట్టిగా తెలుస్తుంది. అంటే కాపు సామాజిక వర్గం నేతలు 2024 ఎలక్షన్కి ముందు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మద్దతు ఇచ్చిన ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారన్నట్టుగా చాలామంది పవన్ కళ్యాణ్ గారికే మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని మీటింగుల్లో ఇటీవల జరిగినటువంటి మీటింగులో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పేశారు, నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు, కాపులందరూ కలిపి మీకు ఎవరినైనా ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకొని ముఖ్యమంత్రి చేసుకోండి, నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదంటూ మొన్న జరిగినటువంటి రాజమండ్రి మీటింగ్లో కూడా ఆయన కొండ బద్దలు కూడా చెప్పేశారు. మరో 15 ఏళ్ల పాటు కూటమి పార్టీతో కలిసి ఉంటామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో రాజమండ్రిలో కాపు జేఏసీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది పవన్ కళ్యాణ్ గారు మేము కాపుల కోసం పార్టీ పెట్టలేదు అన్నటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ
చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా మేము భుజాలకు ఎత్తుకుని మోసం, అలాగే మిమ్మల్ని కూడా ఏదో రోజు తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయినట్టుగా మీరు కూడా అవుతారన్నట్టు మిమ్మల్ని భుజాన్ని ఎత్తుకుని మోసం. అలాగే కాపు రిజర్వేషన్కి సంబంధించి ఉద్యమాలు చేసి సెంట్రల్ జైలు పాలైనటువంటి నాయకులు కూడా ఉన్నారంటూ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా కొంతమంది కాపు నాయకులు మీటింగ్ పెట్టినా ఏ పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు అన్యాయం జరిగినా అంబటి రాంబాబు గారు ప్రధానంగా స్పందిస్తున్నారు. దీనికి ఉదాహరణ మొన్న విజయవాడ కృష్ణలంక గాదె సాయికృష్ణ హత్య కేసుకు సంబంధించి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూటమి పార్టీకి సపోర్ట్ చేశారు అన్నటువంటి విషయాలు కూడా అందరికీ తెలిసిందే. అయితే సాయికృష్ణ మృతి చెందిన తర్వాత అతని తల్లి అనేక మీడియా పాయింట్ల వద్ద నా కొడుకు బూడిదైనా ఇవ్వండి అంటూ ఆవిడ ఏడుస్తూ ఉంటే ఆవిడ విలపిస్తున్నటువంటి తీరును అర్థం చేసుకున్నటువంటి అంబటి రాంబాబు ఎవ్వరూ పట్టించుకపోయేసరికి తమ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదని తెలిసిన సాటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి ఈ రకమైనటువంటి అన్యాయం జరిగిందని జనసేన పార్టీలో ఉన్నటువంటి గాదె సాయికృష్ణ కుటుంబం తరపున అండగా నిలబడ్డారు. ఆ యొక్క ఇష్యూని అంతా కూడా కస్టోడియల్ టార్చర్ పెట్టి అతను చంపేసినటువంటి విధానాన్ని అంతా కూడా వెలుగులో తీసుకొచ్చారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒప్పించి వాళ్ళ కుటుంబం దగ్గర తీసుకువెళ్ళటం, ఈ రకమైనటువంటి పరిణామాలు చూసినట్లయితే ఏ పార్టీలో కాపులకి ఏ ఇబ్బంది వచ్చినా సరే అంబటి రాంబాబు నేనున్నానంటూ ఒక భరోసా ఇస్తూ ముందడుగు వేస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి ఏదైనా ప్రజలకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటే దానిపై గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంలో దానికి సంబంధించినటువంటి అంశంలో అప్పుడు గొడవ జరుగుతున్నప్పుడు ఆయన్ను అక్కడ సత్తెనపల్లిలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గల్లా మాధవి ఇంటిపై ఆయన అనుచరులు ఆయన ఇంటిపై దాడి చేసి ఆయన ఇంటిని ధ్వంసం చేసి ఆయన భయపెట్టి చంపేసి స్థాయికి ఆయనపై దాడి చేసి ఆయన జైల్లో పెట్టినా సరే ఎక్కడా కూడా మొక్కమని ధైర్యంతో బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన వాయిస్ ఎక్కడికో తగ్గించలేదు. బయటకు వచ్చినా సరే ఆయన పందాను కొనసాగిస్తూనే ఉన్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు, ఆయన కార్యక్రమాలు ఆయన జరుపుతూనే ఉన్నారు. అనేక కేసులు ఆయనపై పెడుతూనే ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. మొన్న ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ జరగడానికి వీల్లేదని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరగడానికి వీల్లేదు ప్రభుత్వ లాంఛనాలతో అని చెప్పినా సరే వినిపించుకోకుండా అక్కడ వచ్చినటువంటి పోలీసులను అడ్డుకున్నారంటూ, గార్డ్ ఆఫ్ ఆనర్ చేసే టైంలో పోలీసులను అడ్డుకున్నారంటూ, విధులను అడ్డుకున్నారంటూ కెల్లంపూడి పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టారు. ఇలాగ అనేక కేసులు అంబటి రాంబాబుపై నమోదవుతూనే ఉన్నాయి. ఒక రకంగా చూస్తుంటే ముద్రగడ పద్మనాభం గారి తర్వాత కాపు సామాజిక వర్గానికి సంబంధించి బలమైన నేతగా అంబటి రాంబాబు ఎదిగారు. ఆయన దేనికైనా సరే ఒక బలంగా నిలబడుతూ కాపుల తరపున వాయిస్ ఇస్తున్నారు అన్నటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు అంబటి రాంబాబుని టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బొండా ఉమాకు అంబటి రాంబాబుతో సన్నిహితంగా ఉన్నంత కారణంగానే ఆయనకు నోటీసులు జారీ చేశారు అన్నట్టుగా విమర్శలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా ముద్రగడ పద్మనాభానికి సరిపోయేంత రీతిలో ఎదిగేటువంటి నాయకులు ఎవరో ప్రస్తుతానికి లేకపోయినా అంబటి రాంబాబు మాత్రం ఆయన తర్వాత వాయిస్ వినిపించేటువంటి నేతగా ఎదుగుతున్నారు. అందులో ముఖ్యంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలుగా ఉండటం, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయనేమో కాపు సామాజిక వర్గంతో నాకు పని లేదన్నట్టుగా ఆయన స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా అంబటి రాంబాబును ఒక నాయకుడిగా కాపు సామాజిక వర్గానికి ముద్రగడ తర్వాత మరొక పెద్ద దిక్కుగా అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి అవకాశం ఉంది. ఆయన పరిస్థితులు కూడా ఆ రకంగానే మారుతున్నట్టుగా కొంతమంది రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి విశ్లేషణ ప్రకారం ప్రస్తుతానికి బొండా ఉమా ఎపిసోడ్ దగ్గర నుంచి కూడా అంబటి రాంబాబు ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి నాతో మాట్లాడటమే ఆయన చేసిన తప్ప, నాతో మాట్లాడకూడదా, ఎందువల్ల ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారని ఆయన కూడా మీడియా పరంగా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కాపు రాజకీయానికి మళ్ళీ ఆజ్యం పోసింది అన్నటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొన్న జ్యోతుల్ నెహ్రూ లాంటి నేతలు కూడా జక్కంపూడి రాజా ఏర్పాటు చేసినటువంటి సంస్మరణ సభకు రావటం, వీళ్ళందరూ కూడా గతంలో 2016లో ముద్రగడ పద్మనాభం గారు చేపట్టినటువంటి కాపు నిరాహార దీక్షకు సంబంధించి తునిలో ఏర్పాటు చేసిన మీటింగ్ వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. అంటే ఒక కులపరంగా సామాజికంగా బలంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపులను కూడా కంట్రోల్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా బొండా ఉమా ఎపిసోడ్ కూడా
తెలుగుదేశం పార్టీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అయితే దీనిపై ఈయన వివరణ ఇచ్చిన తర్వాత ఏం జరగబోతుందో, ఒకవేళ ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తే బొండా ఉమ తన యొక్క రాజకీయ జీవితాన్ని ఏ రకమైనటువంటి టర్న్ తీసుకుంటారు, లేదంటే ఈ విషయాన్ని ఇక్కడితో లైట్ తీసుకుని వదిలిపెట్టేస్తారా తెలుగుదేశం పార్టీ నేతలు, ఏం జరగబోతుంది అన్నది మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తా.